వీళ్ళు కొంచెం సమయం తక్కువ, మామూలుగా అన్ని కార్యక్రమాలు కూడా సమయం తక్కువ. రెండోది ఇది చలికాలం కాబట్టి ఇంకా తక్కువ. చలికాలంలో అసలు సమయం ఎలా వెళ్ళిపోతుందో కూడా తెలియదు, ఎందుకంటే 5 అయ్యేసరికి చీకబడిపోతా ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఇంకా ఏమీ లేకోకుండా, అంటే సన్మానాలు కానీ మిగతా ఇలాంటివి లేకోకుండా మనం హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కొట్టినటువంటి చప్పట్లే వారికి సన్మానం. కాబట్టి మళ్ళా ఒకసారి గట్టిగా కొట్టి వారిని మనం ఆహ్వానిస్తాం. చక్కగా సందేశం ఆశిద్దాం. సార్, we welcome you. May God bless you and may God use you for His glory. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, పాట పాడమంటున్నారు అయ్య గారు, ప్రయత్నం చేస్తాను. దేవుడు చేసిన అద్భుత కార్యాలలో ఒకటి, పాత నిబంధనలు ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన. ఒక అద్భుతం ఏంటంటే బిలాము గాడిద చేత మాట్లాడించాడు. బిలాము గాడిద మనిషిలాగా మాట్లాడింది. ఆ అద్భుతమే ఇంకా కొన్నాళ్ళు కొనసాగి దేవుడు దానికి ఇచ్చిన వరం అనేది వెనక్కి తీసుకోకుండా కంటిన్యూ అయిందనుకోండి, అది అనుకోకుండా సమాధి కూటానికి వస్తే పాట కూడా వాడుతుంది. అప్పుడు ఆ బిలాము వాహనం పాడితే ఎలా ఉంటుందో ఇప్పుడు విందాం. పాట పాడుతాను. నా జీవిత కాలంలో నేను రాసిన 3వ పాట ఇది. Just out of my 10th class, 16 years maybe. Kalyani Yaman, B major. వందిత శుభ గుణశాలి మానవ మోక్షక దయాంబురాసి. వందిత శుభ గుణశాలి మానవ మోక్షక దయాంబురాసి. అగణిత దూత ప్రణుతాపతి తావన, అగణిత దూత ప్రణుతాపతి తావన. వందిత శుభ గుణశాలి మానవ మోక్షక దయాంబురాసి. ముళ్ళను సగి మా క్రూర కరములకు ఆది పాప సాపములపై. ముళ్ళను సగి మా క్రూర కరములకు నిన్ను హింసించెడి మార్గము చూపితే మా కొరకేయ శిక్ష భరించితే నాడు యేసువా నాటి యెహోవా
నాకపు ఘనమందిరపు నివాసము కన్నపతిత రక్షాళిత మానవ హృదయే ఘనమని మహోదయ కల్పివే మౌని మహిమా లయముగా చేసితే నాదు యేసువా నాటి యెహోవా బడిరే నిర్భాగ్య నరులపై నీదు కృపా బాహుళ్య విముక్తయ అగణిత దూత ప్రణుత పతితావన అగణిత దూత ప్రణుత పతితావన వందిత శోభ గుణశాలి మానవ మోక్షద దయాంబుదాసి వందిత శోభ గుణశాలి Thank you, brothers. రాగాలకు రాణి కళ్యాణి అని చెప్పకముందు అసలు ప్రపంచంలోనే దళిత కళల ప్రపంచానికి మహారాణి భారతదేశం. మనకున్నంత చరిత్ర, మనకున్నంత నిగూఢత, డెప్త్ ఏ దేశానికి లేదు. భారతీయులమై పుట్టడం మన అదృష్టం, దేవుని కృప. అదృష్టం అంటే ఏంటో కాదు, నిర్వచించలేనటువంటి దైవానుగ్రహం, డివైన్ ఫేవర్ విచ్ వీ క్యాన్ ఎక్స్ప్లెయిన్. దాన్ని మనం అదృష్టం అంటాం మన భాషలో. We are lucky to be born as Indians. పర్సనల్గా నేనైతే అనుకుంటాను, తెలుగు వాడిగా పుట్టడం నాకు ఇంకా అదృష్టం అనుకుంటాను. క్రైస్తవ సిద్ధాంతం ప్రకారం పునర్జన్మం లేవు. The Bible doesn't teach reincarnation, nor we believe reincarnation. మనం ఒకేసారి పుడతాం, ఒకేసారి చచ్చిపోతాం. కానీ ఊరికే మాట వరుసగా అంటున్నాను, దేవుడు నన్ను పిలిచి నువ్వు మళ్ళీ ఒకసారి భూమి మీద పుట్టే అవకాశం ఇస్తారా, ఎక్కడ పుడతావు, అమెరికాలోనా, జర్మనీలోనా, ఫ్రాన్స్లోనా, జపాన్లోనా, ఎక్కడ పుడతావు అంటే నో ఐ వాంట్ టు గో ఇన్ ఇండియా ఓన్లీ. భారతదేశంలోనే పుడతాను. కానీ ఇండియాలో కూడా ఎక్కడ పుడతావు, కాశ్మీర్లోనా, అస్సాంలోనా, మంచి టీ తోటలు ఉంటాయి అక్కడ, మరి ఎక్కడ పుడతావు? డెఫినెట్లీ ఐ విల్ టెల్ హిమ్ దట్ ఐ వాంట్ టు బి బోర్న్ యాజ్ ఎ తెలుగు మ్యాన్. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సబ్జెక్టులోకి వెళితే టైం అంతా లాగేస్తుంది. కనుక తెలుగు క్రైస్తవులైన మీరు ధన్యులు. మన గొప్పతనాన్ని ఎప్పుడు మర్చిపోతాం. చిన్న విషయం చెప్తాను. తెలుగు బైబిల్ మీ చేతిలో ఉంది. బైబిల్ ప్రపంచ దేశాలలోని జాతులలోని వందల కొలది భాషలలోపలికి ఈ పరిశుద్ధ గ్రంథం తర్జుమా చేయబడింది. స్పానిష్, ఇంగ్లీష్, జర్మన్, ఫ్రెంచ్, జాపనీస్, ఈవెన్ ఉర్దూ, అరబిక్, హిందీ, తమిళ్, కన్నడ, వందల కొలది భాషలకి తర్జుమా చేయబడింది. బట్ ఐ వాంట్ టు టెల్ యు వన్ థింగ్. Telugu Bible is the closest to the original tongues, original Bible in the original languages, Hebrew and Greek. మీరు హీబ్రూ, గ్రీక్ పండితులైపోయి ఆ ఒరిజినల్ భాషల్లోనే మీరు బైబిల్ని చదివితే ఎంత బాగా అర్థమవుతుందో, తెలుగులో చదివితే మీకు 99.9% అంతే అర్థమవుతుంది. ఇంగ్లీష్లో ప్రసంగాలు చేసేవారు మాటికి చెప్తుంటారు,
ఈ మాటకు గ్రీక్ టెక్స్ట్ ఇలా ఉంది, హీబ్రూలో ఇలా ఉంది అని చెప్తారు. మాకు అక్కర్లేదు సార్, ఆ గ్రీక్ టెక్స్ట్ హీబ్రూ మాకు తెలుగులోకి వచ్చేసి. వీఆర్ సో ఫార్చునేట్. ఐ రియల్లీ ప్రైజ్ ద లార్డ్. నేను బైబిల్ని ఎన్నిసార్లు చదివాను నేను చెప్పాను. ఇన్ ఎవ్రీ పాసిబుల్ అవైలబుల్ ఇంగ్లీష్ వర్షన్ ఐ రెడ్ ద బైబిల్. నేను 125 లెక్క చెప్పింది తెలుగు బైబిలే. అది కాక ఇంగ్లీష్లో మీరు విని కానీ ఉండరు. కరెక్ట్లీ ట్రాన్స్లేషన్, amplified version, authorized Indian version, American standard version, revised standard version. ఇన్ని లాంగ్వేజెస్ ఉంటారు, ఇన్ని వర్షన్స్. తర్వాత ప్రకటన గ్రంథం మీద నేను వ్యాఖ్యానం యుగాంతం రాసేటప్పుడు గుజరాతీ, తమిళ్, కన్నడ, హిందీ, ఈవెన్ హీబ్రూ, ఇన్ని భాషలలో కూడా ప్రతి ఒక్క వచనం కూడా ఏం చెప్తుందో దాని భావం ఏంటో వెరిఫై చేశారు. ఇన్ని భాషలు మీకు వచ్చా అని మీరు ఆశ్చర్యపడకండి. మన ఎవరు అడిగారు నన్ను యూత్ కాన్ఫరెన్స్, హౌ మెనీ లాంగ్వేజ్ కెన్ యూ రీడ్ అండ్ అండర్స్టాండ్? ఎన్ని భాషలు మీరు చదవగలరు అంటే నేను చెప్పాను, భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క భాష నేను చదవగలను, బట్ ఓన్లీ ఇన్ ద రైల్వే స్టేషన్. ఎందుకంటే రైల్వే స్టేషన్లో ఆ ఊరి పేరు రాసి ఉంటుంది, హిందీ ఒకటి, ఇంగ్లీష్ ఒకటి, ఆ ఊరి భాష ఒకటి రాసి ఉంటుంది. సో ఇంగ్లీష్లో చదువుకోవడం అదే ఆ భాషలో ఉంది అని చెప్పండి. సో ఐ కెన్ రీడ్ ఆల్ ద లాంగ్వేజెస్ ఓన్లీ ఇన్ ద రైల్వే స్టేషన్. ఇప్పుడు చెప్పిన భాషలన్నీ నాకు గుజరాతీ, హిందీ, మరాఠీ, కన్నడ, మలయాళం రావు, కానీ అవి వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడు. సార్ పలానా వచ్చిన నేను బైబిల్లో తెలుగులో చదువుతాను, ఇది మీ భాషలో ఎలా ఉందో చదివి నాకు వినిపించండి, దాని అర్థం ఏంటో చెప్పండి, ఏమైనా తేడాగా ఉంటే అది నోట్ చేసుకునేవాడు. అంత కష్టపడి ఆ గ్రంథం రాశారు. వీళ్ళారా దేవుడు జయించడమే. మళ్ళీ నేను అలాగా ఇంకో గ్రంథం రాయాలంటే రాయలేను. ఈ ఎక్సర్సైజ్ అంతట్లో నేను గమనించింది ఏంటంటే, ఒరిజినల్ హీబ్రూ, గ్రీక్ భాషల్లో ఉన్నటువంటి టెక్స్ట్కి అతి దగ్గరగా ఉన్నటువంటి ఏకైక బైబిల్ తర్జుమా తెలుగు బైబిల్. ఐఎమ్ సో హ్యాపీ టు బి బోర్న్ యాజ్ ఎన్ ఇండియన్ తెలుగు మ్యాన్. నేను అమెరికాలో పోయి కూడా నేను ఇదే చెప్పాను, మీ అందరికంటే నేను అదృష్టవంతుడు అని చెప్పి. అమెరికన్ ఇంగ్లీష్ చర్చెస్లో కూడా maybe they didn't like it, but I have to give my testimony. ఎవరి దేశం వాడికి గొప్పది, మా అమ్మ మాకు గొప్పది అంతే, నా తల్లి నాకు గొప్పది, ఎవరి సంస్కృతి వారికి గొప్పది. సంగీతమే ఉంది, ఇంతమంది రాగాలకు రాణి అని ప్రపంచ కళా రంగానికి రాని చెప్పి ఎక్కడి నుంచి వచ్చేది సంగీతం. మనకి హిందుస్థానీ, కొంతమంది హిందుస్థానీ మంచిదా, కర్ణాటక మంచిదా అని అడుగుతారు. వితౌట్ ఎనీ డిస్ప్యూట్, వితౌట్ ఎ సెకండ్ ఒపీనియన్, హిందుస్థానీ ఈజ్ ద బెస్ట్, బికాస్ హిందుస్థానీ ఈజ్ మోర్ దెన్ 4,000 years. కర్ణాటక ఈజ్ ఓన్లీ 200 years. నార్థరన్ కల్చర్ మీద ద్వేషంతో త్యాగరాజు గారు కనిపెట్టింది కర్ణాటక మ్యూజిక్. మాకంటూ వేరే ఉండాలని పంతం, కానీ ఒరిజినల్ ఇండియన్ మ్యూజిక్ సామవేద కాలం నుండి ఉన్నది హిందుస్థానీ మ్యూజిక్. అందులో దుఃఖానికి పోరాడు, ఆనందానికి ఆనంద భైరవి అనే రాగం, భక్తిని వ్యక్తపరచడానికి కొన్ని రాగం, విషాదం దుఃఖము వ్యక్తపరచడానికి ఒక రాగం. ఒకసారి నేను దీంట్లో చక్రవాత రాగం ఆలపించుకుంటా ఉన్నాను. దేవకుమార దీనోపకార ఆ పాట ఆలపించుకుంటూ చక్రవాకం ఆలపించుకుంటే నా కొడుకు
మా అబ్బాయి నా కుమారుడు అప్పుడు 10 నెలల పసికందు ఆ రైతులో పడుకుని శ్రద్ధగా వింటున్నాడు. 10 నెలల బాబు. నేను చక్రవాకం ఆలోచిస్తుంటే విని 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 ఏడు మొహం పెట్టేసి బాగురమని ఏడ్చేశాడు. హిందుస్థానీ సంగీతంతో ఏడ్చేవాడిని నవ్వించవచ్చు, నవ్వేవాడిని ఏడ్పించవచ్చు. ఈ గొప్పతనం వెస్టర్న్ మ్యూజిక్ ఉంటుంది. దాన్ని మీరు క్షమించాలి. వెస్టర్న్ మ్యూజిక్ ఇష్టపడే వాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ ఏడు గొప్పతనం దాని అనొచ్చండి. అంతా వాళ్ళే కూడా తెప్పించడానికి అనే మాటలు. కానీ నో వెస్టర్న్ ఆర్ ఈస్టర్న్ మ్యూజిక్ ఈస్ యాజ్ గ్రేట్ యాజ్ ఇండియన్ హిందుస్థానీ మ్యూజిక్. ఒకసారి ఇలాగంటే గుంటూరు మొట్టగ్రహంలో ఒక యంగ్ మ్యాన్ వచ్చి నాకు గొడవ వేస్తున్నాడు. ఏంటండి మీ అభిరుచి మీది, మీ హాబీ మీది, మా హాబీ మాది, మా టేస్ట్ మాది, మీ టేస్ట్ మీది. మీ దృష్టికి అది గొప్పది కావచ్చు, మా దృష్టికి వెస్టర్న్ మ్యూజిక్ గొప్పది అని గొడవ వేస్తున్నాను. నేను సింపుల్గా ఒక మాట చెప్పాను. ఏడ్చే పసికందును నేను ఒక హిందుస్థానీ రాగం వాడిని ఎదురు కూర్చున్నాను. నీవు నీ వెస్టర్న్ మ్యూజిక్ వాడిని ఎదురు కూర్చున్నావు. నిద్రపోయినోడు లేచి ఉలిక్కిపడి లేచి కూర్చుంటాడు. నిద్రపోయినోడి దగ్గర నీ పాప్ మ్యూజిక్ పెడితే లేచి కూర్చొని బాగా నిలుస్తాడు. భారతీయ సంగీతం అత్యుత్తమమైనది. మనకున్న నవరసాలతోనూ కరస్పాండెంట్ ట్యూన్స్ ఉన్నాయన్నమాట. అందులో ఈ 9 రసాలను ఒకే రాగంలో పలికించగలిగే రాగం కళ్యాణి. అందుకే రాణి అన్నా నేను. కళ్యాణిలో భక్తి ఒలికించవచ్చు, శృంగారం ఒలికించవచ్చు, ప్రేమ, కోపము, రౌద్రం, భయం, భక్తి, ఆరాధన అన్నీ ఒలికించవచ్చు. దట్స్ వై యు సీ whether secular songs or divine worship songs, most of them are on కళ్యాణి. దేవుడి స్తోత్రం గానం కళ్యాణి. ఇప్పుడు నేను పాడింది కూడా కళ్యాణి. సరే, ఎలాగో నేను గుర్తు చేశాను కనుక ఆ పాట పాడింది. దేవకుమార దీనోపకార ఆ పాట పాడింది. ఇంకా ఉందా? దేవకుమార దీనోపకార, దేవకుమార దీనోపకార, నావంగ దయ చూప నాయనరా, దేవకుమార దీనోపకార, నావంగ దయ చూప నాయనరా, దేవకుమార దీనోపకార. వృక్షము వాసిన పక్షినేనయ్యా, వృక్షము వాసిన పక్షినేనయ్యా, శిక్షించి రక్షించవయ్యా, శిక్షించి రక్షించవయ్యా, శిక్షించి రక్షించవయ్యా, దేవకుమార దీనోపకార, నావంగ దయ చూప నాయనరా, దేవకుమార దీనోపకార.
రక్షకుండా భజన చేసేదను నిజ రక్షకుండా విజయము సేయవే నజరేతు వాడా విజయము సేయవే నజరేతు వాడా విజయము సేయవే నజరేతు వాడా దేవకుమారా దీనోపకార నా వంకదయ చూప నాయన దేవకుమారా దీనోపకార కనికరమాత్యంత కరుణయు గలదు కనికరమాత్యంత కరుణయు గలదు నిన్ను నమ్మువాని చేతిని వీడవలదు నిన్ను నమ్మువాని చేతిని వీడవలదు నిన్ను నమ్మువాని చేతిని వీడవలదు దేవకుమారా దీనోపకార నా వంకదయ చూప నాయన దేవకుమారా దేవునికి స్తోత్రం. తాగేవాడు ఎప్పుడు ఏదో సాకు పెట్టి తాగుతూనే ఉంటాడు. ఇంట్లో ఎవరైనా చచ్చిపోయాడు అనుకోండి, చాలా బాధలు ఉన్నాం, ఇప్పుడు తాగాలి తప్పదంటాడు, వెళ్ళిపోయి తాగేసి వస్తారు. అలాగే పెళ్ళి అవుతుంది అనుకోండి, ఇంత ఖుషి అకేషన్లో మనం తాగకపోతే బాగుండదు, తాగాలి. మనిషి చచ్చిపోతానేమో దుఃఖంగా ఉంది కానీ తాగుతాను అంటాడు, పెళ్ళి అవుతుంటే ఆనందంగా ఉంటే తాగుతాను. వాడికి పెళ్ళి చావు ముఖ్యంగా తాగడం ముఖ్యం. ఏదో అలాగే ఆరాధకునికి స్తుతులు పాడటం కూడా ఒక నిశ. అటువంటి భక్తి సంగీతం మొదలు పెడితే అందులో బాగా పడ్డట్టు ఉంటుంది, రాలేదు, బయటకు రాలేదు. అయితే మరి తప్పదు. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి 91వ చాలా కొద్దిసేపే నేను మాట్లాడతాను. నేను ఎదిగిన ఒక సత్యం మీకు చెప్తాను. ఇప్పుడు మళ్ళీ నేను మిమ్మల్ని ఎప్పుడు కలుసుకుంటానో తెలీదు. ఒక విషయం వినండి. వాక్య పరిచర్య అనే ప్రక్రియ ప్రారంభమైనప్పుడు నాకు టైం సరిపోలేదు అనడం సరైన బోధకుల లక్షణం కాదు. నన్ను మీరు క్షమించండి, నా గురించే నేను చెప్తున్నాను. నేను ఆ మాట ఐ డోంట్ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ రైట్ కైండ్ ఆఫ్ టీచర్. వేరే వాళ్ళ సంగతి నేను చెప్పలేదు. వాక్య పరిచర్య అనేది చేసేటప్పుడు నాకు తప్పు టైం ఇచ్చారు అని గొడవడం సరైన పద్ధతి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ప్రసంగం యొక్క ఎఫెక్టివ్నెస్ దాని లెంత్ మీద ఆధారపడి ఉండదు. ద ఎఫెక్టివ్నెస్ అండ్ పవర్ అండ్ ఫ్రూట్ఫుల్నెస్ ఆఫ్ అ మెసేజ్ sermon doesn't depend on the length of the message.
You can preach 3-hour long message without any effect. ఏమి అభిషేకం లేకుండా, మీనింగ్ లేకుండా, లాజిక్ లేకుండా, కన్విన్స్ చేయకుండా, బుర్రకాయలు ఏ పాయింట్ కూరకుండా 3 గంటలు మాట్లాడవచ్చు. చాలాసేపు మాట్లాడితే గొప్ప ప్రసంగి కూడా లేదు. కొంతమంది 10 నిమిషాలే మాట్లాడతారు, జీవితకాలం నిలబడిపోతుంది. I come from Indian Pentecostal Church background, IPC background. IPC founders లో PM సమీల్ గారి కంటే సీనియర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయనకంటే పెద్దవాడు. ఆయన పేరు K.E. అబ్రహాం. చాలా మందికి తెలియదు. PMS గారే తెలుసు చాలా మంది. K.E. అబ్రహాం గారు మలయాళం తప్ప ఇంకో భాష మాట్లాడారు. ఇది మలయాళీ హాల్. నాకు చాలా సంతోషం అనిపించింది. మా స్పిరిచువల్ ఫాదర్స్ అందరూ మలయాళీసే. ఆయన ఎంత అనాయింటెడ్ స్పీకర్ అంటే K.E. అబ్రహాం గారు, ఆయన ప్రసంగాలు రాసుకొని 40-50 ఏళ్ళు ప్రసంగాలు చేసి బ్రతికిపోయారు. 100 మంది బోధకులు. Hundreds of preachers survived on his sermons. And for your surprise, I tell you, he never preached a message longer than 20 minutes. 20 నిమిషాల కంటే పొడుగు ఎప్పుడు K.E. అబ్రహాం గారు మాట్లాడారు. ఆ 20 నిమిషాల ప్రసంగం అంటే చిక్కగా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుందంటే అందులో నుండి 200 ప్రసంగాలు డెవలప్ చేసుకోవచ్చు. అలాగా మాట్లాడారు. సో don't feel sad that you have given me less time. Abraham Lincoln, American President Abraham Lincoln మాట్లాడేవారు. A short message requires a long preparation, but a long message doesn't require any preparation. A long message doesn't require any preparation. ఎందుకంటే నిలబడి అప్పుడు ఏది గుర్తొస్తుంది మాట్లాడతా పోతుంది. That becomes a long message. కానీ ఆ 3 గంటలు చెప్పేదాన్ని 30 నిమిషాల్లో చెప్పాలనుకోండి. It requires an expert. ఇంకొక విషయం కూడా చెప్తాను. మైసూర్లో కావేరీ మ్యూజియం అని ఒక మ్యూజియం. ఎప్పుడైనా మీరు ఇండియాలో కర్ణాటక రాష్ట్రంలో మైసూర్ ఆ ఏరియాకు వెళ్ళగలిగితే వితౌట్ ఫెయిల్ విజిట్ దిస్ కావేరీ మ్యూజియం. అక్కడ టిప్పు సుల్తాన్ గారు వాడినటువంటి పాల పాత్రలు, ఖడ్గము, ఆయన కిరీటము, సింహాసనం, మంచం, భోజనం చేసిన కంచాలు చాలా ఉన్నాయి. దేనికది కళాఖండం బాగుంది. కానీ మీరు ఏది చూసినా చూడకపోయినా ఇప్పుడు నేను చెప్తున్న ఒక్క విషయం చూడడానికి తప్పకుండా మైసూరుకి వెళ్ళాలి. ఒక్క పాయింట్ కొరకైనా మీరు కావేరీ మ్యూజియంకి వెళ్ళాలి. నేను ఆ మ్యూజియంకి వెళ్ళినప్పుడు అప్పుడు నేను జస్ట్ అవుట్ ఆఫ్ మై 10th క్లాస్. మా అమ్మ నాన్నగారు చనిపోయారు. మా బావగారు సిరంపూర్ థియోలాజికల్ సెమినరీ రిజిస్ట్రార్ గారు. ఆయన సిరంపూర్లో చేసి యూటీసీ బెంగళూరులో చేశారు. డాక్టర్ సామ్యుల్ సత్యరంజన్ ఆయన. తల్లిదండ్రులు చనిపోయారు, పిల్లలు దుఃఖం మారుస్తారు, తీసుకెళ్ళారు. కావేరీ మ్యూజియంకి వెళ్ళారు. నాకు చాలా పిచ్చి యాంటిక్ పీసెస్ చూడాలని. ఎక్కడెక్కడ వేరే వేరే చెంబులు, గ్లాసులు, పళ్ళాలు, కుర్చీలు అన్నీ ఉన్నాయి చూసుకున్నాం. ఒక దగ్గర 200-300 మంది క్యూ ఉన్నారు. అక్కడ ఏమీ లేదు. అక్కడ గోడ ఉంది, గోడ ఒక 200 మంది, ఆ 200 కన్ను పెట్టి చూస్తారు. అక్కడ ఏమున్నది మర్యాద కాదు కదా బాబు, మీరు ఏదో కన్నంలో చూస్తున్నారు. దిస్ నాట్ గుడ్ అనుకుంటున్నాను నేను. గోడ ఉంది, గోడకు కన్నం ఉంది, అందరూ కన్ను పెట్టి చూస్తున్నారు. కన్ను మూసుకుంది. మరి అక్కడ ఏమున్నదంటే ఎవరు చెప్పట్లేదు. నాకు పంతం పెరిగింది. నేను కూడా అప్పుడు 200 రూపాయలు టికెట్. ఆ ఒక్కదానికి లోపల మెయిన్ ఎంట్రన్స్ కాకుండా దీనికి 200 రూపీస్ టికెట్. నేను మా అక్కయ్య అందరూ ఉన్నాం. అది ఏంటో రా, టైం వేస్ట్ ఎందుకు వెళ్ళిపోదామంటారు మా అక్కయ్య. ఇక్కడ ఏదో ఇన్ని 100 మంది ఉన్నారంటే ఏదో ఉంది ఇక్కడ చూడాలని నేను గంట సేపు ఏదో చూశాక నా వద్ద వచ్చింది. నేను కూడా చూసాను.
అద్భుతమైన కళాఖండం. అదేంటో తెలుసా? అన్ఇమాజినబుల్. చిన్న బియ్యము గింజ మీద పంచరంగుల రామచిలుకను పెయింట్ చేశారు. బియ్యం గింజ దాని మీద ఆ పక్షి తల, దాని ముక్కు, దానిపైన కిరీటం, దాని కనుగుడ్డులో 2 రింగ్స్ వండి, దాని మెడ మీద ఉన్న బొచ్చు వేరే రంగులు, ఈకలు, దాని రెక్క, దాని యొక్క వెనుక తోకలు 4-5 వేరు రంగులు, 5 రంగుల చిలక, ముక్కు మీద కూడా ముడతలు. ఎవ్రీ డీటెయిల్ ఇస్ పెయింటెడ్ వెరీ క్లియర్లీ. అది భూతత్వంలో పెట్టాడు అన్నమాట. అందుకు చూస్తున్నారు మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ లో. ఆ భూతత్వం గుండా చూస్తే 5 రంగుల చిలక కనబడుతుంది. కన్ను దాన్ని బయట పెట్టేసి చూస్తే ఏమి లేదు, ఏదో చిన్న రంగు అంటినటువంటి బియ్యం గింజ. రెడ్ కలర్, గ్రీన్ కలర్ కనబడుతుంది ప్రామినెంట్గా, ఇంకేం కనిపించట్లేదు. నేను 10 సార్లు చూశాను. ఏదైనా మాయా ఏంటిది? బయట చూస్తే చిన్న గింజ బియ్యం గింజ, మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ లో ఉన్న చూస్తే అంత పెద్ద కళాఖండం. ఒక పెద్ద క్యాన్వాస్ మీద చిలక ఎవడైనా పెయింట్ చేయగలరు. ఆయన బియ్యం గింజ మీద అందరూ పెయింటర్స్ చేయలేదు. అలాగే 3 గంటల ప్రసంగంలో సత్యం ఎవరైనా చెబుతారు. అదే 10 నిమిషాల్లో చెప్పగలిగిన వాడు బోధకుడు, వాడు అసలు ఆర్టిస్ట్. కాబట్టి అప్పటి నుంచి నేను దేవుడు ఒకసారి మోకాళ్ళ మీద ప్రార్థిస్తూ, ఆ రోజుల్లో నేను సేవలోకి రాలేదు, స్టూడెంట్. నేను మోకాళ్ళ మీద ప్రార్థిస్తుండగా దేవుడు నాతో మాట్లాడి, ఎంత పొడుగు మాట్లాడితే అంత గొప్ప అనుకోకరా బాబు, ఆ పొడగాటి ప్రసంగంలోని సారం ఎంత తప్పులు చెబితే అంత గొప్ప అని ప్రభువే నాతో మాట్లాడి బియ్యం గింజ గుర్తు చేశాను. కాబట్టి ఇప్పుడు నేను ఒక బియ్యం గింజ ప్రసంగం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ డూ ఇట్ ఆర్ నాట్. మరి నేను తల నుండి తోక దాకా మొత్తం పెయింటింగ్ చేస్తాను, లేకపోతే ముక్కు వరకు పెయింట్ చేస్తాను తెలియదు. బట్ ఎట్ ఎనీ కాస్ట్ ఐ హావ్ టు ఫినిష్ బై 9:30. లెట్ us see how the Lord will help me. దేవుని స్తోత్రం. 91వ కీర్తన లాస్ట్ వర్స్ 16th verse. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి మా యేసయ్యా, నీ బంగారు పాదములకు స్తోత్రములనైనా. ఈ ఢిల్లీ మహానగరంలో, మా దేశ రాజధాని నగరంలో తెలుగు క్రైస్తవుల సమైక్య సమావేశ కూడికలు 21వ వార్షికోత్సవ సభలను మీరు అద్భుత రీతిగా నిర్వహిస్తున్నందుకే నీకు వందనాలు. ఇక్కడ అనేక విభిన్న సహవాసాల క్రైస్తవ విశ్వాసులందరూ తరలి వచ్చినటువంటి ఈ అపురూపమైనటువంటి సమావేశము, ఈ ఘట్టము కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. యేసయ్యా, ఈ సమయంలో మీరు దిగిరండి, మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మీ దీనదాసుని పక్షంగా నీ వాక్య పరిచర్యని సంఘమునకు చేయబోతుండగా మీ దాసుని మీరు క్షమించి కడిగి శుద్ధీకరించి అగ్నితో కాల్చి పుటమ వేసి మీ దాసుల నోట నీ మాటలే ఉంచి మీ చేతి నీడలో మీ దాసుని కప్పి ఉంచి నీ వాక్కు మాకు వినబడి చేయండి. మేము నీ వాక్యములు వినప్పుడు వినడానికి మాలో శ్రద్ధ పుట్టించండి, గ్రహించే జ్ఞానం పుట్టించండి. గ్రహించిన సత్యానికి లోబడి నడుచుకునే విధేయ హృదయ సున్నతి మాకు దయచేయండి. నీ అగ్నితో మమ్మల్ని కాల్చండి ప్రభా. పుటము వేసిన బంగారం లాగా నేను మీ కొండ మేమందరం కూడా, పెద్దలు, పిల్లలు, బోధకులు, విశ్వాసం అందరూ కూడా 7 మార్లు కరిగి ఊదిన వెండి వలె నీకు ఇష్టమైనటువంటి పుటము వేయబడ్డ బంగారం వల్ల ఇక్కడ ఉండడానికి సహాయించి నీకు ఇష్టంగానే ప్రతి కార్యాన్ని మాలో తొలగించండి, మా దోషములు క్షమించండి.
దావీదు ప్రార్థించినట్టు ప్రార్థిస్తున్నాము. నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు చూడటానికి మా కన్నులు తెరవండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. మనము నమ్మిన దేవుడు, ఈ క్షణాన మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు నజరేయుడైన యేసు, మరియ కుమారుడు, కన్య కుమారుడు, దేవుడి కుమారుడు, ఆయన రక్షకుడు అని మనం పిలుస్తాం. ఎందుకు రక్షకుడు అంటే రక్షించేవాడు కాబట్టి రక్షకుడు. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. ప్రసంగం శరవేగంతో కొనసాగి గమ్యాన్ని చేరుకోవాలంటే మీరు కూడా కొంచెం కోఆపరేట్ చేయాలి. ఐ వాంట్ టు మేక్ యూ థింక్ అండ్ డిస్కవర్ థింగ్స్ ఫర్ యువర్ సెల్ఫ్. సో కైండ్లీ ఆన్సర్ వెన్ ఐ రైజ్ క్వశ్చన్స్. యేసును రక్షకుడు అంటాము. రక్షకుడు అంటే రక్షణను ఇచ్చేవాడా, లేకపోతే ఇదిగో చూపించి దేవుడు పెట్టుకునేవాడా? ఆన్సర్. యేసు ప్రభు వారు రక్షణ ఇస్తాడా, ఊరికే చూపించి ఊరుకుంటాడా? ఇస్తాడా? మరి ఇక్కడ నా రక్షణ అతనికి ఇచ్చేదలని ఉందా, చూపించేదలని ఉందా? ఇస్తాడుందా? అదే గొప్ప కార్యం అండి. ఇప్పుడు నా దగ్గర పెద్ద ఒక కోహినూరు వజ్రం ఉంది అండి, మీరందరూ మా ఇంటికి రండి, నేను ఈ వజ్రము నీకు ఇచ్చేదాన్ని అంటే మీరు సంతోషంగా వస్తారు. రండి నా వజ్రం మీకు చూపించేదాన్ని అంటే చూపిస్తే నువ్వే దాచుకో, మాకేంటి లాభం, మా ఇంట్లో చాలా బోర్డు నోట్ల కట్టలు ఉన్నాయి. ఇప్పుడు లేవనుకోండి, మోడీ గారి ప్రభుత్వం వచ్చాక నోట్ల కట్టలు అసలు ఏటీఎంలోనే లేవు. ఇక మన ఇంట్లో ఏముంటాయి? మన ఇంట్లో అంతకుముందే లేవు, ఇప్పుడు అసలే లేవు. కానీ ఊరికే ఉదాహరణ కొరకు అంటున్నాను. మా ఇంట్లో పెట్టిన కొద్ది నోట్ల కట్టలు ఉన్నాయి, రేపు ఉదయం మీరు రండి అన్నాను. మీరు ఏమనుకుంటారు? ఇస్తారేమో అనుకుంటారు. కొన్ని ఇరపెట్టలు నిండా 2000 రూపాయల నోట్లు కట్టలు కట్టున్నాయి, మీరందరూ వచ్చేసేయండి అంటే ఇవ్వడానికి అయ్యగారు పిలుస్తున్నారేమో అనుకుంటారు. ఆఖరణ అందరూ రండి చూసి వెళ్ళిపోరు కానీ మా నోట్ల కట్టలు మీకు చూపించదు అంటే మీరు ఏమనుకుంటారు? ఎందుకండి చూపించి లోపల పెట్టుకోవడం? ఇదేమన్నా ఫేవరా, ఉపకారమా, మేలు చేసినట్ట? మాకు ఇచ్చేదైతే సంతోషిస్తాను కానీ ఊరికే చూపించడానికి పిలవడం ఎందుకు? ఏ రీతిగా మేము సంతోషించాలి? బహుశా ఇది రాంగ్ ట్రాన్స్లేషన్ అయి ఉంటుంది. జీసస్ క్రైస్ట్ డజంట్ just show the salvation, but he gives us salvation. So maybe in the original Hebrew it says, I will give you my salvation. అట్లా కూడా అనుకోవచ్చు. చూడండి, అన్ని భాషల్లో చూడండి, I will show you my salvation అనే ఉంటుంది. అయితే యేసు ప్రభు వారు ఎవరన్నమాట రక్షణ ఊరికి చూపిస్తారు. ఎందుకు? అంత పెద్ద వజ్రం మీ ఇంట్లో ఉందని మేము చూసేసి ఇంటికి వచ్చి గుళ్ళుకొని గుండెపోటు తెచ్చుకోవడానికి ఎందుకు బాబు చూపించడం? మీరు లోపల పెట్టి తాళం పెట్టేసుకో. ఇచ్చే బుద్ధి లేనప్పుడు నీ నోట్ల పంట చూపడం ఎందుకు? ఇలాంటివి నేను చెప్పా కదా, చాలా వచనాలు కరెక్ట్ గా ఉన్నట్టు ఉండదు. ఇంకో ఘోరంగా కనిపించే విషయం ఏంటంటే సడన్ గా వాయిస్ మారిపోతుంది. నీవు నాకు రక్షణాధారుడవు, నాకు ఉత్తరం ఇచ్చావు అని చెప్తుంది. నన్ను కరెక్ట్గా తోసి ఉన్నావు అని. ఎవడు తోసాడు? దేవుడు తోసాడు, సైతాన్ తోసాడు, అర్థం కాదు. సడన్ గా మూడో పరిస్థితి ఎవడో వచ్చేస్తాడు. కంటిన్యూటీ ఉండదు. ఫస్ట్ వాయిస్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ లో వెళ్ళిపోతా ఉంటుంది. అందుకే అనుకున్నాను, బైబిల్ని దేవుడు రాసేపని నాకు అప్పగిస్తే బాగుంది. ఇట్లాంటి గ్రామర్ మిస్టేక్స్, సెంటెన్స్ కన్స్ట్రక్షన్
డిసార్డర్స్ ఏది లేకుండా పర్ఫెక్ట్. నేను ఇంకా బాగా రాసేవాడిని అని అంటే ఏసై అన్నాడు, అందుకే నీ చేత రాయించలేదు నేను, నువ్వు నేను చెప్పినట్టు రాయవు, ఇంకా బాగా రాస్తావు కనుక నాకు ఇంకా బాగా వద్దు, నేను చెప్పినట్టు రాసేవాడు కావాలి కానీ ఇంకా బాగా నాకెందుకురా బాబు. ఎవడైతే ఇంకా బాగా రాయడో వాడికి అర్థమైనా కాకపోయినా నేను చెప్పినట్టు ఎవడైతే రాస్తాడో వాడికి ఏదో రాయించుకున్నాను నేను. ఇలాగా రక్షణ అనేది నీకు చూపించడం అంటున్నాడు. సరే, ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాను. నా దగ్గర ఉన్నటువంటి వజ్రమును మీకు చూపించగలను అంటే ఆ సన్నివేశంలో వజ్రం ఎవరి దగ్గర ఉన్నదన్నమాట. ఇప్పుడు నా దగ్గర ఉందా, మీ దగ్గర ఉందా? నా దగ్గర ఉంది కనుక మీరు చూపిస్తాను అంటున్నా, అవునా? అంటే ఇప్పుడు రక్షణను ఈ కీర్తనకారుడు ఈయన మోషే అని వేద పండితుల యొక్క అభిప్రాయం. ఎందుకంటే 90th సామెకి కంటిన్యూషన్ 91st సామని, ఆ లాంగ్వేజ్, ఆ వొకాబులరీ, ఆ స్టైల్ ఆఫ్ రైటింగ్, ఆ పోయిట్ అంటే కూడా సేమ్ కంటిన్యూషన్ ఉంటుందని పెద్దలు చెబుతారు. కాబట్టి మోషే. కొంతమంది కాదు దావీదు అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. సరే, దావీదో మోషేను మొత్తం మీద రాయించిన వాడైతే పరిశుద్ధాత్మ దేవుడు. ఐ బిలీవ్ ఇట్ ఈస్ మోసెస్. మోషే భక్తుడు ఉన్నాడు, దేవుడు పిలుస్తున్నాడు, మోషే నువ్వు రావయ్యా, నేను నా రక్షణ నీకు చూపించు. రక్షణ చూపిస్తానంటే ఇప్పుడు రక్షణ అనేది ఆయన దగ్గర లేదు, దేవుడి దగ్గర. అలాగైతే ఇప్పుడు అవతల వాడికి వచ్చేవాడు రక్షణ పొందినవాడా పొందనివాడా? ఏమండి, రక్షణ పొందినవాడా రక్షణ పొందనివాడా? మరి రక్షణ ఆయన దగ్గర లేదుగా, ఈ చూపించే ఆయన దగ్గర ఉంది కనుక ఆయన దగ్గర రక్షణ లేనట్టే. మరి ఇది 16వ వచనం కదా, లాస్ట్ వర్డ్స్. అంతకన్నా ముందు వచనాన్ని చూస్తే నాకు రక్షింపబడ్డాడో లేదో తెలుస్తుంది. డెఫినెట్లీ హీ వాజ్ సేవ్డ్. రక్షింపబడ్డవాడే. ఆయన సంగతి 2వ వచనంలో ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడిని నేను యెహోవాను గురించి చెప్పుకొనుచున్నాను. రక్షింపబడ్డాడా లేదా? ఏమండి, ఆయన యొక్క అనుభవాన్ని చెబుతున్నాడు. మనకు కూడా అలాగే జరుగుతుందని. వేట కాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, ఆయన రేఖలతో నిన్ను కప్పును, ఆయన రేఖల కింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడెమును డాలున్నది. The truth of the Lord is the shield that protects you. ఆ కింద 9వ వచనం, యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేస్తున్నావు. 12 నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు, దూతలకు దేవుడు ఆజ్ఞాపిస్తాడు. 14వ వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించు. రక్షణ పొందాడా పొందలేదా? రక్షణ పొందలేదా? ఇంకొక మాట కూడా చూద్దాం. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని. రక్షణ పొందితే దేవుని నామాన్ని తెలుసుకోవడం వీలవుతుంది. దేవుని నామం అనగా దేవుని స్వభావము అని. దేవుని నామం అనగా దేవుని స్వభావ గుణ లక్షణాలని అర్థం. దేవుని క్యారెక్టర్ ఎదిగినవా కనుక నేను అతన్ని కనపరుస్తాను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి. అంటే ఇతడు ఏమి అలవాటు కలిగి ఉన్నాడు? మొర్ర పెట్టే అలవాటు కలిగి ఉన్నాడు. ఈజ్ ఎ ప్రేయర్ఫుల్ పర్సన్, ఎ గాడ్లీ పర్సన్. హీ లవ్స్ ద లార్డ్, హీ నోస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద లార్డ్, ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. దేవుడు తెలుసు, దేవుని మహిమ తెలుసు, దేవుని ప్రభావము తెలుసు, దేవుని నామము ఈయనకు తెలుసు. ప్రార్థించి జవాబులు పొందుతున్న అనుభవంలో ఉన్నాడు. రక్షణ పొందాడో పొందలేదో?
రక్షణ పొందిన వాడితో మాట్లాడుతున్నాడు, నా రక్షణ నేను చూపిస్తానని. ఇది పెద్ద తీరకష్టం. గడ్డిగుంట రాజభవన్ గారి పాటలు మీకు తెలుసు అనుకుంటున్నాను. నీ ఊసే కాసుల మూట అని రాసేది పాట. నీ ఊసే కాసులు, కాసులు అంటే నాణ్యం, కాయిన్స్, మనీ. నేను కూర్చిన ముచ్చట్లు, ఊసు అంటే ముచ్చట్లు అన్నమాట. జిఖర్, ఆయన కూర్చిన చర్చ. డబ్బు నాణ్యాలు దొరికినట్టు, కాసుల మూట దొరికినట్టు. దానికి నేను చిన్న 2 అక్షరాలు కలిపాను. కాసుల మూట ఏమో కానీ బైబిల్ అయితే తిరకాసుల మూట. అన్ని ఇలాగే ఉంది, అవునన్నట్టు కాదన్నట్టు కన్ఫ్యూజన్గా ఉంటుంది. కానీ బైబిల్లో డిస్క్రిపెన్సీస్ కానీ సెల్ఫ్ కాంట్రడిక్షన్ కానీ ఉండదు. సెల్ఫ్ కాంట్రడిక్షన్ ఉన్నట్లు కనిపించిన దగ్గర నువ్వు గట్టిగా నమ్మాలి. ఏంటంటే ఇక్కడ ఏదో నా కొరకు నిధి దాగి ఉన్నది, నిక్షిప్తమై ఉన్నది, నాకు అర్థం కాని సంగతి ఏదో ఉంది, నాకు నచ్చట్లేదు, అంత తిరగేసి ఉల్టా పల్టా రాసినట్టుగా ఉంది, ఇక్కడ కరెక్ట్గా లేదు లాజిక్, రెండరింగ్, ప్రజెంటేషన్, సెంటెన్స్ కన్స్ట్రక్షన్ కరెక్ట్గా సరిగా లేదు అని అనిపించిన దగ్గర డెఫినెట్ గా అక్కడ ఒక భూగర్భ నిధి నిక్షేపాలు నువ్వు ఆగి తవ్వుకుంటే ఆ నిధి మీద అవుతుంది. వీళ్ళరా దేవుడిని ఎంతో సమీపంగా ఎరిగినటువంటి రక్షణ పొందిన ఒక భక్త శ్రేష్ఠుడితో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఇలా రావయ్యా, రక్షణ నేను నీకు చూపిస్తాను. దీంట్లో నుంచి ఒక ఆబ్జర్వేషన్ మనం డిరైవ్ చేద్దాం, ఒక సత్యాన్ని మనం తెలుసుకుందాం. ఏంటంటే రక్షణ పొందిన వారు రక్షణను చూడాల్సిన అవసరం ఉంది. రక్షణ పొందిన వారు రక్షణను చూడాల్సిన అవసరం ఉంది. పొందినవాడు మళ్ళీ చూడడం ఏంటండి, దేవుడు చూపించడం ఏంటి అని అడిగారంటే మీరు రెవల్యూషన్కి దగ్గరకు వచ్చినట్టే లెక్క, ప్రత్యక్షతకి. దానికి ఇంకో ఉపమానం చెప్తారు. ఒక జమీందారు గారు ఉన్నారు, ఆయన కుమారుడు పట్టణంలో చదువుకుంటున్నాడు. వాడికి ఎప్పుడు డబ్బులు అవసరం, తండ్రి కోటీశ్వరుడు కనుక అడిగినప్పుడల్లా పంపిస్తుంటాడు. వీడేమో ధనవంతుడు కుమారుడు కనుక స్నేహితులతో విడుచుంటే ఉంటారు, డబ్బులన్నీ వీడి చేత ఖర్చు పెట్టిస్తూ ఉంటారు. కొంతకాలం అయినాక తండ్రి తెలుసుకున్నాడు, వీడు నేను పంపించే డబ్బుతో స్నేహితులతో కొన్ని చెడు కార్యాలు చేసి చెడిపోతున్నాడు. అలా కాదు, వీడికి ఒక పని చేద్దాం, నేను పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఇద్దాం, ఆ బైబిల్ చదివితే వీడు బాగుపడతాడు అని, బైబిల్ చదివితే పాపకార్యం చేయకుండా ఈ గ్రంథం వాడిని ఆపుతుందని బైబిల్ గ్రంథం ఇచ్చాడు. రోజు చదవాలి, రోజు చదవాలి, చదివితేనే నేను నీకు నువ్వు అడిగింది ఏది కావాలన్నా అది ఇస్తానన్నాడు. వాడు తీసుకెళ్ళి నాటకం మీద పెట్టేశాడు. వెళ్ళిన తర్వాత ఒక 2-3 రోజులు ఉత్తరం రాశాడు, నాన్న నాకు డబ్బులు కావాలి అంటే, నేను ఇచ్చిన గ్రంథం చదివావా అంటున్నాడు నాన్నగారు. చదివాను నాన్న అంటున్నాడు. వీడు చదవలేదు, అడగమైంది. ప్రతిసారి వీడు ఉత్తరం రాడు, నాన్న డబ్బులు కావాలి, నేను ఇచ్చిన గ్రంథం చదివావా ఉత్తరం వస్తుంది. నాన్న మరి మారిపోయాడు. ఇంతకుముందు చిటికేస్తే డబ్బులు వచ్చి పడేవి, ఈ మధ్య నాన్నగారికి నా మీద ప్రేమ తక్కువైపోయింది, మారేవా, నువ్వు చదివావా అని అంటాడు. నాన్నగారు మారిపోయాడు అనుకుంటున్నాడు. సంవత్సరం అంతా కష్టపడ్డాడు. ఆఖరికి వీడి దగ్గర డబ్బులు లేవని చెప్పి స్నేహితులు వదిలేశాడు. వీడి సొంత అవసరాలకు కూడా వేరే చోట అప్పులు చేసుకున్నాడు. అప్పు కూడా ఎవడు ఇవ్వట్లేదు. తండ్రి కొడుకులకు ఏమొచ్చిందో డబ్బులు రావట్లేదు వీటి దగ్గరికి. కొంతకాలం అయిపోయిన తర్వాత సెలవులు వచ్చింది. పెట్టే పేడ సర్దుకుని నాన్నగారు దొరికాడు.
ఏం బాబు ఎలా ఉన్నావు అంటే, ఏంటి బతికే ఉన్నానులే, ఇంకేం చచ్చిపోలేదు, పెద్దప్పుడు ఏమో కాలిపోయినట్టు అడుగుతున్నావు, ఎలా ఉన్నావు? ఎలా అంత మాట ఉన్నావు? నాకున్నది ఒక గానుక కొడుకువి. ఏంటి ఒక కొడుకు, ఇన్ని పైపై మాటలు నటన, డబ్బులు అడిగా ఎందుకు పంపలేదు అన్నా. నేను ఇచ్చిన గ్రంథం చదివావా అంటే, అబ్బా ఇదో సోది నసా, డబ్బులు కావాలంటే గ్రంథం అంటే చదివానయ్యా. నువ్వు చదవలేదురా. ఏంటి చదివాను, అబద్ధాలు చెప్పాను అనుకుంటున్నావా? నేను నిజంగా చదివాను. లేదరా, గ్రంథం చదివితే ఇలా మాట్లాడవు, తీసుకురా. ఆ గ్రంథం తీసుకొస్తే ఇప్పుడు తెరవురా పేజీకి ఒక 1000 రూపాయలు అవుతుంది, పేజీకి ఒక 1000 రూపాయలు అవుతుంది. మొత్తం లెక్క పెట్టి ఏమండి, 100 పేజీలకి 1,00,000 రూపాయలు, 200 పేజీలకి 2,00,000 రూపాయలు. కోట్లు లోపల పెట్టుకొని ఊళ్ళో అడుగు తింటున్నాడు. వాళ్ళ చాలా మంది భక్తి పరులైన విశ్వాసులు కూడా ఇలాగే ఉన్నారు. నిధి తీసుకెళ్లారు కానీ విప్పి చూసుకోలేదు. మనందరి దగ్గర దేవుడిచ్చిన రక్షణ ఉంది, కానీ ఆ రక్షణ అనే మూట మనం విప్పలేదు, లోపల ఏమేమి ఉన్నదో చూడలేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, రక్షణ పొందిన నా బిడ్డలారా ఆ మూట తీసుకురండి, విప్పి లోపల ఏముందో నేను చూపిస్తానంటున్నాడు. దేవుడి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అదన్నమాట అక్కడ సబ్జెక్ట్. We have received my salvation, but we don't know what it involves, what glorification, what exaltation it involves. We don't know. You have so much valuable treasure in your own hands. నీ చేతిలోనే అంతు లేని విలువైన సంపద పెట్టుకొని ఊళ్ళో తిరుగుతున్నావు. 2 రూపాయలు అప్పిస్తారా సార్? చేతిలోనేమో 1000 కోట్లు ఉన్నాయి సార్, 5 రూపాయలు ఇస్తారా? 5 రూపాయలు ఇస్తారు. అడుక్కుంటున్నాడు బస్ స్టాండ్ లో. వాళ్ళ దగ్గరే ఉంది 1000 కోట్ల నిధి. రక్షణ పొంది ఆనందించడమే కాదు, దేవుడిచ్చిన రక్షణ లోపల ఏమేమి ఉన్నాయో విప్పి చూసుకోవాలి. ఒక మ్యూజియం లోపలికి వెళ్ళినట్టు లోపలికి వెళ్ళి చూస్తే తప్ప అసలు రక్షణలో ఏమేమి ఇమిడి ఉన్నాయో తెలియదు. అందుకే ఇంత గొప్ప రక్షణ అన్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనం ఎలాగో తప్పించుకుంటాం. అవును, ప్రసంగంలో సగం అయిపోయింది. గొప్ప రక్షణ విప్పి చూపిస్తాడన్నాడు. ఎలా విప్పి చూపిస్తాడు ఆయన? ఎలా విప్పి చూపిస్తాడు అంటే, రక్షణలో దేవుడు ఏమేమి ఆశీర్వాదాలు ఇమిడ్చి పొందుపరిచి మనకి ఇచ్చాడో తెలుసుకోవడానికి ఉపమాన రీతిగా బైబిల్లో దేవుడు సాదృశ్య పాఠాలు రాయించాడు. నేను అన్న మాటలు అలాగే వల్లించండి, పర్వాలేదు, అర్థం చెప్తాను తర్వాత. అయినా సాదృశ్య పాఠాలు రాయించాడు అన్నాడు. ఏమన్నాను? పాఠం అంటే తెలుసు మీకు, లెసన్. సాదృశ్యం అంటే ఏంటి అంటే అటువంటి దృశ్యం. సా ప్లస్ దృశ్యము. సారూప్యము అంటే అటువంటి రూపము కలిగి ఉండుట, సారూప్యము. అలాగే సాదృశ్యము అంటే ఒక దృశ్యం ఉంది, సేమ్ అలాంటి ఇంకొక దృశ్యం, ఎగ్జాక్ట్ రెప్లికా అని. ఇప్పుడు మీరు ఢిల్లీలో ఉన్నారు, దగ్గరలో ఆగ్రా ఉంది. ఆగ్రాలో తాజ్ మహల్ ఉంది. తాజ్ మహల్ అనేది ఎలా ఉంటుందో భారతదేశ ప్రజలందరికీ తెలుసు. కానీ అందరూ ఆగ్రాకు వచ్చారు, మరి అందరూ రాలేదు ఆగ్రాకు. కానీ ఆ బొమ్మ చూపిస్తే ఇది తాజ్ మహల్ బొమ్మ అని అందరూ చెప్తారు, మొత్తం ఎవ్రీ ఇండియా. ఎలా తెలుసు మరి? వాళ్ళు అడగండి, మీరు వెళ్ళారా ఢిల్లీకి, ఆగ్రాకి వెళ్ళారా అంటే వెళ్ళలేదు అంటారు.
ఎలా చెప్పేశావు తాజ్ మహల్ అని? తాజ్ మహల్ అనేది ఆగ్రాలో ఉంది, కానీ దీని ప్రతిరూపాలు రెప్లికాస్ దేశం నిండా ఉంటున్నాయి. మార్బుల్ స్టోన్తో చెక్కినవి, చెక్కతో చేసినవి, ప్లాస్టిక్తో చేసినవి, రకరకాల replicas of Taj Mahal are sold all over India in different sizes. This much, even this much. Any major city of India, any general store or gift shop, novelty shop, any shop you go, ask for a small replica of Taj Mahal. అది ప్రేమికులకు ఇష్టమైనది, ప్రేమ చిహ్నంగా తాజ్ మహల్ ఇస్తారు. తాజ్ మహల్ బొమ్మ వేస్తారంటే అవునదండి, చెక్కది, రాయిది, మెటల్ది. రియల్ తాజ్ మహల్ ఆగ్రాలో ఉంది. ఊరూరా దాని రెప్లికాస్ ఉన్నాయి. ఆ రెప్లికా చూడగానే అసలు తాజ్ మహల్ ఎలా ఉంటుందో రఫ్ పిక్చర్ మన మైండ్లో ప్రింట్ అయిపోతుంది. అలాగే రక్షణ అనే దానిని మనకు చూపించడానికి దేవుడు కొన్ని చిన్న చార్మినార్లు, చిన్న తాజ్ మహల్లు చేసి బైబిల్లో రాసి పెట్టాడు. హైదరాబాద్లో చార్మినార్ ఉంది, దాని బొమ్మలు కూడా అమ్ముతారు. అలాగే రక్షణలో ఉన్న ఆశీర్వాదాలకు సాదృశ్య పాఠాలు దేవుడు బైబిల్లో రాసి పెట్టాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, రక్షకుని గూర్చిన చరిత్ర మనకు చెప్పే చరిత్ర గ్రంథాలు కొత్త నిబంధనలో, ద హిస్టరీ, ద లైఫ్ స్టోరీ ఆఫ్ ద సేవియర్, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? నేను చెప్పాలి. రక్షకుడి జన్మము, మరణం, పునరుత్థానం అండ్ లైఫ్ హిస్టరీ చెప్పడానికి ఎన్ని పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో కొత్త నిబంధనలో? 4. పేర్లు కూడా చెప్పండి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, వెరీ గుడ్. 4. ఈ 4 అనేది ఒక ప్రాముఖ్యమైన సంఖ్య. ఏదైనా తోటలో నుండి ఒక నది బయలుదేరి ఎన్ని చీలికలైంది? 4 చీలికలు. 4 ఎందుకు? 4 5 ఎందుకు కాలేదు? 3 ఎందుకు కాలేదు? 10 ఎందుకు కాలేదు? ఒక న్యూ సబ్జెక్ట్ ఒకటి మీకు నేర్చుకోవాలి. టైటిల్ చెప్తాను, సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేయను. దిస్ ఇస్ కాల్డ్ బైబిల్ న్యూమరిక్స్. బైబిల్ న్యూమరిక్స్, బైబిల్ సంఖ్యాశాస్త్రం అంటారు దీన్ని. బైబిల్లో 1 నుండి 9 వరకు, ఇంకా 13, 19, 30 ఇలా అన్ని సంఖ్యలకు ఒక స్పిరిచువల్ మీనింగ్ ఉన్నది. ఈ బైబిల్ న్యూమరిక్స్ యొక్క పితామహుడు రష్యన్ జ్యూ డాక్టర్ ఇవాన్ పానిన్స్. మీరు నెట్ యాక్సెస్ మీరు అందరికీ ఉంటుంది. ఈ రోజుల్లో గూగుల్ సర్చ్ చేయండి, డాక్టర్ ఇవాన్ పానిన్స్. యూదుడు, రష్యాలో పుట్టి పెరిగాడు. 40 సంవత్సరాలు ఆయన పరిశోధన చేసి ఒక బుక్ పబ్లిష్ చేశారు. దాన్ని ఏమంటారంటే బైబిల్ న్యూమరిక్స్. ఆయన కనిపెట్టిన విశేషమైన సంగతులు ఇప్పుడు చెప్పడానికి అవకాశం లేదు. రాత్రి తెల్లవారి మళ్ళీ రేపెల్లులో కూడా అయిపోతుంది, అంత పెద్ద సబ్జెక్ట్. ఆయన కనిపెట్టిన 1000 కొద్ది విశేషమైన సంగతులు ఒకటి చెప్తున్నాను. దేవునిలో ఉన్న వ్యక్తిత్వాలు ఎక్కడని చెప్పుకుంటాం మనం? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కదా. 3 అనేది దేవుని పర్సనల్ నంబర్. 3 is the personal number of God. తోటలో నుండి బయటకు వచ్చి నది ఎన్ని దిక్కులు పోయింది? 4 దిక్కులు పోయింది. భూమికి ప్రాముఖ్యమైన దిక్కులు ఎన్ని? 4. ఇంకా 8 కూడా ఉన్నాయి. ఈశాన్యము, వాయువు, నైరుతి ఇవి ఉన్నాయనుకోండి.
కానీ ప్రాముఖ్యంగా ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర 4 దిక్కులు, నలుదిక్కుల అని అంటాం. మొత్తం నలుదిక్కులో వ్యాపించింది అని కీర్తి. 4 దిక్కులకు త్రిత్వమును కూర్చిన సాక్ష్యం వెళ్ళాలి. ఏదైనా తోటలో ప్రత్యక్షమైన సృష్టికర్త యొక్క నంబర్ 3. ఈ త్రిత్వము అయిన దేవుని యొక్క సాక్ష్యం 4 దిక్కులకు వెళ్ళాలి. 3 × 4 12. అందుకే 12 అనేది ప్రాతినిధ్య సంఖ్య, ద నంబర్ ఆఫ్ రిప్రజెంటేషన్. అందుకే ఇశ్రాయేలులో 12 గోత్రాలని అపోస్తలులు కూడా ఖచ్చితంగా దేవుని త్రిత్వ దేవులకు వచ్చిన సాక్ష్యం నలుదిక్కులకు పంపించడానికి దేవుడు 12 అనే నంబర్ ఎన్నుకున్నాడు. పాత నిబంధనలో ఒక 12 ఉంది, కొత్త నిబంధనలో ఇంకో 12 ఉంది. 3 × 4 12. 12 × 12 is 144. 12 × 12 144. 144 అనేది యెరూషలేము పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము యొక్క సంఖ్య. 12 గుమ్మాలు, 12 పునాదులు. ఈ 12 × 12 144. All the saints of both Old and New Testament are signified by the number 144,000. వీళ్ళు సాల్మన్ సూర్యారావు గారు ఎంతమందికి తెలుసు? వీళ్ళు హైదరాబాద్లో బాగా పరిచయం ఉన్న వాళ్ళు ఉంటే ఆయన చనిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. 35 ఏళ్ల కిందనే చనిపోయారు. దేవుని సముఖ జీవ కవిలి అనే పాట ఎంతమంది తెలుసు? అది రాసింది ఆయనే. దేవుని సముఖ జీవ కవిలిలో, దేవుని సముఖ జీవ కవిలిలో నీ పేరును నదా, నా పేరును నదా. దేవుని సముఖ జీవ కవిలిలో నీ పేరును నదా, నా పేరును నదా. దేవుని సన్నిధి మహిమా ధననిధి, దాతను వేడి వరములు పొందిన. దేవుని సన్నిధి మహిమా ధననిధి, దాతను వేడి వరములు పొందిన. ప్రార్థన వీరుల కవిలెలో, ప్రార్థన వీరుల కవిలెలో నీ పేరు నదా, నా పేరు నదా. దేవుని సముఖ జీవ కవిలెలో నీ పేరు నదా, నా పేరు నదా. పరిశుద్ధ యెరూషలేము సంఖ్య, పరిశుద్ధ గ్రంథము సూచించు. పరిశుద్ధ యెరూషలేము సంఖ్య, పరిశుద్ధ గ్రంథము సూచించు. సర్వోన్నతుని పురములలో, సర్వోన్నతుని పురములలో నీ పేరు నదా, నా పేరు నదా. జీవవాక్యము ఇలలో చాటుచు, జీవితము అర్పించిరే. జీవవాక్యము ఇలలో చాటుచు, జీవితము అర్పించిరే. సాక్షుల కవి
కవిలేలో హతసాక్షులా కవిలేలో నీ పేరు ఉన్నదా నా పేరు ఉన్నదా దేవుని సముఖ జీవ కవిలేలో నీ పేరు ఉన్నదా నా పేరు an excellent song అప్పట్లో బాగా పాపులర్ అయిపోయింది. పనిలో పనిగా వచ్చిన విజ్ఞప్తి చేస్తున్నాను. నేను కూడా దాదాపు 70-80 పాటలు రాశాను. కానీ కొత్త పాటలు ఎన్ని వచ్చినా పాత పాటలు మర్చిపో పాత పాటలు మర్చిపోకుండానే ఎన్ని కొత్త పాటలకు మీకు ఇక్కడ స్పేస్ ఉందో అన్నీ నేర్చుకో. కొత్త పాటలు నేర్చుకొని ఏదో ఒక పాత పాట డిలీట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, స్పేస్ లేక, అప్పుడు కొత్తగా డిలీట్ చేసాను. You cannot afford to forget the old songs. Old is gold, and I tell you, gold never becomes old. Old is gold అంటాం కదా, గోల్డ్ అంటే ఎప్పటికీ ఓల్డ్ కాదు. ఎంత ఓల్డ్ అయితే గోల్డ్ అంత విలువ. ఓల్డ్ సాంగ్స్ అంటే అందులో అంతులేని నిధి ఉంది. పాత పాటలు ధ్యానం చేయాలి. భక్తుడు ఏం రాశాడు? సర్వోన్నతుని పురం, పరిశుద్ధ యెరూషలేము యొక్క సంఖ్య పరిశుద్ధ గ్రంథం సూచించుచున్నది. ఆ సర్వోన్నతుని పురములో నీ పేరున్నదా అని. అది ఏంటది ఉండొచ్చది? What is the number of the holy Jerusalem of God, the new Jerusalem of God, God's holy city, capital city, from where He rules the universe? What is the number of that city? Capital city of the new universal kingdom of God. నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం. దాని నంబర్ 12 into 12 is 144. 144,000 మంది. 144 లెక్క చెప్పేమన్నారు. 3 సున్నాలు ఎక్కడ తెచ్చావు బాబు? ఎక్కడ అడుగుకొచ్చావు అంటే వాళ్ళు ఒంటరైన వాడు 1000 మంది. 1000 అనేది ద నంబర్ ఆఫ్ మల్టిప్లికేషన్ అండ్ బ్లెస్సింగ్. కాబట్టి ఒకడు 1000 మంది అవుతారు. 144 మంది 144,000 మంది అవుతారు. కనుక 144 followed by 3 zeros. That is the number of New Jerusalem. 144 ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? 12 into 12. 12 ఎక్కడి నుంచి వచ్చింది? 3 into 4. Right. How you got the subject? 3 into 4. 4 అనేది కన్ఫర్మ్డ్ నంబర్ కాబట్టి దేవుడు 4 సువార్తలు రాశాడు. మళ్ళీ పీటర్స్ గాస్పెల్, బార్నబాస్ గాస్పెల్, క్లెమెంట్ గాస్పెల్ ఏదో తీసి పారేశాడు నైసియా కౌన్సిల్లో. అది ప్రామాణికం కాదు, కెనానికల్ కాదని తీసి పారేశాడు. ఓన్లీ 4 గాస్పెల్స్ అబౌట్ జీసస్. దేవుని సింహాసనము మోయించున్న కెరూబులు ఎంతమంది? 4 4 కెరూబులు, 4 సువార్తలు. కెరూబులకు మళ్ళీ 4 ముఖాలు. 4 4 4 4. అందుకని ఇందాక నేను చెప్పాను, రక్షణను నేను విప్పి చూపిస్తాను అన్నాడు కదా. సాదృశ్య పాఠాలు కొన్ని దేవుడు బైబిల్లో రాశాడు. ఆ సాదృశ్య పాఠాలు కూడా 4 ఉన్నాయి. ఈ 4 కూడా ఓల్డ్ టెస్టమెంట్ లో ఉంటాయి అన్నమాట. 4 సాదృశ్యములు. దేనికి సాదృశ్యాలు? రక్షణను అర్థం చేసుకోవడానికి సహాయకరమైన సాదృశ్యాలు. రక్షకుడు రక్షణ న్యూ టెస్టమెంట్ లో వచ్చాడు కనుక ఆయన అర్థం చేసుకున్న సాదృశ్యాలు మనకు ఓల్డ్ టెస్టమెంట్ లో ఉంది. ఎన్ని సాదృశ్యాలు అన్నాడు? 4. వెరీ గుడ్. 4 రక్షణ సాదృశ్యములు పాత నిబంధనలు ఉన్నాయి కనుక పాత నిబంధన కొట్టివేయబడింది. మనం దాన్ని చదవద్దు అనే బోధన చేయొద్దు. There are certain denominations
దే డోంట్ వాంట్ టు రీడ్ ద ఓల్డ్ టెస్టిమెంట్ బుక్స్. దశమ భాగం ఇయ్యొద్దు అంటాడు. ఎందుకంటే పాత నిబంధన కొట్టివేయబడింది సార్. ఏమిటి దశమ భాగము పాత నిబంధనలు ఉంది, అది కొట్టివేయబడింది. మరి నిజమే, అబ్రహాము దశమ భాగం ఇచ్చాడు, యాకోబు ఇచ్చాడు. దశమ భాగము ఇప్పుడు మనకు ఓల్డ్ టెస్టిమెంట్ కొట్టివేయబడింది. మరి కొత్త నిబంధనలు భక్తులు ఏం చేసేది తెలుసా? ఇండ్ల ఎన్నో ఆస్తులు ఎన్నో కలిగిన వారు తమ ఆస్తులు అమ్మి వాటి ఖరీదు తెచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టి. మరి నువ్వు కొత్త నిబంధనలు రాలేదు, నువ్వు కొత్త నిబంధనలు ఉండవయ్యా. నువ్వు పెద్ద కొత్త నిబంధన విశ్వాసమే కదా. ఇప్పుడు చెప్పండి, నువ్వు కొత్త నిబంధనలు ఉంటావా పాత నిబంధనలు ఉంటావా అంటే పాత నిబంధన కొంచెం నయం. అతి తెలివి ప్రదర్శించవద్దు దేవుని ముందు. పాత నిబంధన కొట్టివేయబడిందంటే జెనసిస్ నుండి మలాకి దాకున్న 37 పుస్తకాలు కొట్టేయబడిన అర్థం కాదు. దాట్ ఈస్ అ ఫూలిష్ ఇంటర్ప్రిటేషన్. లేఖనము గతించదు, బొల్లైన గతించడన్నాడు. పాత నిబంధన కొట్టివేయబడింది అంటే అర్థం ఏంటంటే సీనాయి కొండ మీద దేవుడు ఇశ్రాయేలుతో చేసిన కవనెంట్ కొట్టివేయబడింది. ఎందుకంటే సీనాయి కొండ మీద చేసిన నిబంధనకు జంతు రక్తము ఆధారం. యానిమల్ బ్లడ్, జంతు బలి మీద ఆధారపడి చేసిన ఆ ఓల్డ్ కవనెంట్ కొట్టివేయబడింది. ఎందుకంటే అంతకంటే శ్రేష్టమైన బలి కల్వరి కొండ మీద జరిగింది. ఇక్కడ జంతు రక్తము కాదు, దేవుని సొంత రక్తమే చిందించబడింది. ఇదిగో నా రక్తం వలనైన కొత్త నిబంధన అన్నాడు. బికాస్ ద న్యూ కవెనెంట్ హస్ కమ్, ద ఓల్డ్ కవెనెంట్ ఈస్ అబాలిష్డ్. కొట్టివేయబడింది. ఎందుకంటే అంతకంటే బెటర్ కవెనెంట్ వచ్చింది. కల్వరి కొండ మీద ఒక నిబంధన, సీనాయి కొండ మీద ఒక నిబంధన. సీనాయి కొండ నిబంధన కంటే కల్వరి కొండ మీద దేవుడు మనతో చేసిన ఒప్పందం మచ్ బెటర్. దీనికి పునాది దేవుని సొంత రక్తం. కాబట్టి ఈ నిబంధన కింద ఉండండి. సీనాయి కొండ కిందకి వెళ్ళొద్దని చెప్తున్నాడు. అంతేగాని ఆది కాండం కొట్టేయబడింది, కీర్తన గ్రంథం కొట్టేయబడిన అర్థం కాదు. ఏంటి కొట్టేయబడింది? ఆ ఆటలో పెద్ద బుద్ధిహీనుడు, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు అని కొట్టేయబడిందా? ఎంత పిచ్చోడండి ఆ మాట్లాడినవాడు. ఈజ్ అ ఫూల్ టు సే ద లీస్ట్. మీరు బోధకులు పులిపిట్ మీద నుంచి ఫూల్ అనే మాట వాడవచ్చా అంటారు. అసలు ఫూల్ అనేది పరిశుద్ధమైన తిట్లలో కన్నా హోలియెస్ట్ తిట్టు ఫూలే. ఎందుకంటే గలతీయుల గురించి పౌలు అన్నాడు, ఓ ఫూలిష్ గలేషియన్స్ అన్నాడు. హోలీ తిట్టు. అందుకే చెప్తున్నారు బైబిల్ నుంచి మాట్లాడుతుంటే ఎదురు రాకూడదు. మంచిది. పాత నిబంధనలోని ఒక్క అక్షరం మాకొద్దు. అన్నము బుద్ధిహీనమైన మాట. పాత నిబంధనలో ఇంకా నెరవేరవలసిన ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువు వారు ఒలీవల కొండ మీద దిగుతాడు, కొండ రెండుగా చీలిపోతుందని జకరియా చెప్పాడు. కొట్టేయబడిందా? సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొందురు అని దానియేలు చెప్పాడు. కొట్టేయబడిందా? ఏది కొట్టేయబడింది? నీ ప్రక్కన 1000 మంది, నీ కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయం నీ వద్దకు రాకని కొట్టేయబడిందా? కొట్టేయబడితే బైబిల్ మార్చేస్తాం. యెహోవా నా కాపరి, నా ఎప్పుడు లేనియే కలుగును అని ఒక కొత్త కీర్తనలో రాస్తాం. అలా మనిషి మాటలు ఉన్నప్పుడేమో వీడి బైబిల్ రావాలి, పాత నిబంధన కావాలి. దశమాగం దగ్గరే వద్దు. కనుక ప్రియులారా, నేను చెబుతున్నాను, ఓల్డ్ టెస్టిమెంట్ కొట్టివేయబడిందంటే ఒక్క
సీనాయి కొండ మీద చేసిన ఒప్పందమే కొట్టేయబడింది. మిగతా లేఖనములన్నీ మనకు కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వేలాది వెండి బంగారు నాణెముల విస్తార ధన నిధి కనునా, వేలాది వెండి బంగారు నాణెముల విస్తార ధన నిధి కనునా, నీ ధర్మశాస్త్రమే ఎంతో విలువైన నిధి ప్రభువా, నీ ఆజ్ఞలను బట్టి నిన్ను పొగడెదను, నీ ఆజ్ఞలను బట్టి నిన్ను పొగడెదను. ప్రభు నీ వాక్యమే శ్రమ పొలిమిలో నన్ను బ్రతికించుచున్నది, నా బాధలోది బహున్నది కలిగించుచున్నది, నా బాధలోది బహున్నది కలిగించుచున్నది, నీ వాక్యమే శ్రమ పొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. పాత నిబంధనలో ఇంకా మన తరములో జరగవలసిన నెరవేరవలసిన ప్రవచనాలు వందల కొలది ఉన్నాయి. నెవర్ మిస్టేక్, నెవర్ బి మిస్లెడ్ ఆన్ దట్ పాయింట్. 66 గ్రంథాల క్రైస్తవులకు ఉండాలి. మన కొత్త నిబంధన క్రైస్తవుడు కాదు, పాత నిబంధన క్రైస్తవుడు కాదు. We must be the Christians of 66 books. 66 గ్రంథాల క్రైస్తవులమైతేనే మనం ఎత్తపడతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, యేసును గూర్చిన చరిత్ర ఎక్కడ రాయబడింది? కొత్త నిబంధనలోనా పాత నిబంధనలోనా? యేసును గూర్చిన చరిత్ర యాజ్ ఎ హిస్టరీ, where he was born, how he was born, how he died, how he was buried, న్యూ టెస్టమెంట్ లో ఉంది. దీని గురించిన సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉండాలి? పాత నిబంధనలో, కొత్త నిబంధనలో 4 గాస్పెల్స్ ఉన్నాయి. పాత నిబంధనలో 4 సాదృశ్య పాఠాలు ఉంటాయి. ఆ 4 సాదృశ్య పాఠాలు ఏదైనా నీ పాటించడమే కానీ అసలు బైబిల్లో ఎక్కడ ఉందండి? ఎక్కడ ఉంది? బైబిల్లో ఉంది, చూపిస్తాను మీకు. కొందరు ఎందుకు? పౌలు చెప్పాడు, తులసి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. Can you read it out for me and I will close with that. తులసి 2:16, Colossians 2:16. చదువు. కాబట్టి అన్నపానముల విషయంలో నేను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలో నేను ఎవడును మీకు తీర్పు తీర్చిన అవకాశం ఎవరికి ఇయ్యకుడి. తీసి చూస్తున్నారా బైబిల్? లేకపోతే వినండి, పర్లేదు. బైబిల్ ఉంటే చూడండి. ఇది కూడా ఓవర్ యాక్షన్. నేను చెప్తాను వినండి. కొంతమంది బైబిల్ చేయకపోతే మీరు క్రైస్తవులు కాదని చెప్తాను. నేను అట్లాంటి ర్యాష్ స్టేట్మెంట్ నేను చేయను. బైబిల్ తెచ్చుకోవడం నిద్రపోయే వాళ్ళు ఉన్నారు, బైబిల్ తెచ్చుకోకపోయినా సొంతగా వినేవాళ్ళు. ఎంత బుర్రకెక్కుతుంది అది ముఖ్యం, కానీ ఇంతలో బైబిల్ తెచ్చుకున్నాడు లేదా అది ముఖ్యంగా. ఆ మాటకు వస్తే కొత్త నిబంధన మొదటి శతాబ్దంలో బిలీవర్స్ ఒక్కడు కూడా బైబిల్ తీసుకుపోలేదు. తెలుసా మీకు? ఫస్ట్ సెంచరీలో క్రైస్తవులు ఎవరు బైబిల్ తీసుకుపోలేదు. ఎందుకంటే ఈ షేప్లో బైబిల్ లేదు. బైబిల్ ఉంది ఈ షేప్లో. ఇది 500 years బ్యాక్ వచ్చింది. అంతకుముందు చాలా చుట్టవాళ్ళు ఇట్లా ఉండేది. ఒక్కోటి అది మోసుకొని పోలేము, ట్రాలీ కావాలి. వాళ్ళు చేసిన దాని ఏంటంటే శ్రద్ధగా. అందుకొరకే ద్వితీయోపదేశ కాండం 28 యెహోవా వాక్కు నీవు శ్రద్ధగా వినాలి. వింటే సరిపోతుంది. సరే, నేను చెప్తున్నాను, నేను అడుగుతున్నాను మిమ్మల్ని. తులసి పత్రిక 2:16
ఉన్నోళ్ళు చదవండి, బైబిల్ చదవండి, మేమందరం వింటాం. 16 కాబట్టి ఆ అన్నపానముల విషయంలో నేను పండగ, అమావాస్య, విశ్రాంతి దినమును వాటి విషయంలో నేను మీకు తీర్పు తీర్చడానికి ఎవరికి అవకాశం ఇవ్వకండి. ఇవి రాబో వాటి ఛాయయే కానీ నిజ స్వరూపం. బ్యూటిఫుల్. ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఈ ఆబ్జెక్ట్ ఉంది, అలా పట్టుకుంటే దీని నీడ లైట్ ఉంది అనుకోండి, ఆ గోడ మీద అది అక్కడ కదులుతా ఉంది, దీని నీడ. అది ఛాయ, ఇదేమో నిజమైన వస్తువు. ఏమన్నా అడుగుతున్నాను, వస్తువు లేకుండా నీడ వస్తుందా? రాదు. ఇప్పుడు పాత నిబంధనలో 4 నీడలు ఉన్నవి. నిజ స్వరూపము అన్నాడు. నిజ స్వరూపము క్రీస్తులో ఉంది. ఆ 4 నీడల పేర్లు ఏంటో చెప్పాడు. అన్నపానముల విషయములో నేను నంబర్ 1. అవునా? రెండవది పండుగ. మూడవది వెరీ గుడ్, అమావాస్య. 4వది ఎన్ని సువార్తలు ఉన్నాయి ఇక్కడ? కొలస్సీ 2:16 ఎన్ని సంగతులు చెప్పాడు? ఈ 4 కూడా ఏమై ఉన్నాయంట? ఇవి ఏమండి? రాబో వాటి నీడ, రాబోతున్న క్రీస్తు నాథుల్లో ఉండే రక్షణ ఆశీర్వాదాల యొక్క నీడలు అన్నాడు. 4 నీడలు ఉన్నవి. అసలైన ఆబ్జెక్ట్ ఏమో క్రీస్తులో ఉంది. ఇప్పుడు అమావాస్య అనేది ఒక నీడ. అమావాస్య ఏం నీడ సార్? అసలు బాగోలేదు, చిమ్మ చీకటి, భయం వేస్తుంది. అమావాస్య రోజు పని మీద బయటికి వెళ్ళాలన్నా సరే యెహోవా నామమున పాట ఎత్తుకోవాలి. ఏ కవైనా సరే పౌర్ణమి మీద కవిత్వం రాస్తారు, కానీ అమావాస్య మీద కూడా రాస్తాడా? పండు గింజల పిండారు పోసినట్టుంది, ఊరంతా శూన్యం వేసినట్టుంది, ఏదో కవిత్వం రాస్తాడు వాడు కవి. ఏమండి? అమావాస్య గురించి ఎవరైనా కవిత్వం రాస్తాడా? అందమైన అమావాస్య, అమ్మాయి మొహం నిండా కాళ్ళు చూసుకున్నట్టుంది అని రాస్తాడు. ఎవరికి ఇష్టం ఉండదు అమావాస్య. అమావాస్య అంటే క్రీస్తులో అసలు స్వరూపం అంట. క్రీస్తులో అసలైన అమావాస్య ఉంది, నీడ ప్రకృతిలో ఉంది, ధర్మశాస్త్రంలో ఉంది. అంటే అర్థం ఏంటంటే వెస్ట్రన్ అండర్స్టాండింగ్ కాన్సెప్ట్ వేరు, ఈస్టర్న్ కాన్సెప్ట్ వేరు. తూర్పున గుడ్లబువ్వ ద సింబల్ ఆఫ్ ఫూలిష్నెస్. ఎవడైనా స్టూపిడ్ ఫర్ అంటారా? ఉల్లు కా పట్టా హై, ఉల్లు అని అంట. ఉల్లు అంటే దవాట్లేదు అంటే, అవునా? బట్ ఇన్ వెస్ట్ ఆల్ ఈస్ ద సింబల్ ఆఫ్ విజ్డమ్. ఎవరైనా మహాజ్ఞాని ఉంటే ఈజ్ వాయిస్ మ్యాన్ లైక్ ఎన్ ఆల్. ఎందుకు? వీరి కాన్సెప్ట్ ఏంటంటే ఊరందరూ పనులు చేసుకుంటే ఇది కొన్ని పాటలు పడుతూ ఉంటుంది అని అనుకుంటారు. ఊరందరూ పనులు చేసుకుంటే అన్ని పక్షులు జంతువులు యాక్టివ్గా ఉంటే నిద్రపోతూ ఉంటుంది గుడ్లో కూడా. అందుకని ఫూల్ అనుకుంటారు, స్టూపిడ్. అది వెస్టర్నర్స్ యొక్క కాన్సెప్ట్ ఏంటి తెలుసా? అందరు నిద్రపోయినప్పుడు లేచి ఆహారం కొరకు కష్టపడుతుంది. When everyone else is sleeping, this fellow is working. So, symbol of wisdom అంటారు. అలాగే అమావాస్య అనేది తెలుగు మాట. ఇంగ్లీష్లో అమావాస్య మాట లేదు, తెలుసా మీకు? అమావాస్య ఏమంటారంటే న్యూ మూన్. వినోదా? అమావాస్య ఏమంటారు? ద బిగినింగ్ ఆఫ్ అ న్యూ మంత్. అమావాస్యను ఏమంటారు? న్యూ అంటే భూమి నీడ పడి చంద్రుడు క్షీణించి ఏమో లేనట్టు అయిపోతాడు. కానీ అమావాస్య తర్వాత
గ్రోత్ ప్రారంభమవుతుంది. The moon becomes to grow and improve and develop, slowly becomes round again, full again. ఫుల్ మూన్ రోజు చాలా బాగుంది అనిపిస్తుంది. ఆ నెక్స్ట్ డే నుంచి తగ్గడం మొదలు పెడతాం, క్షీణించడం. అమావాస్య నాడు అయ్యో చదువుడే లేకుండా పోయిన బెండగా ఉంటుంది. నెక్స్ట్ డే నుండి గ్రోత్ మొదలవుతుంది. చంద్రుడు విశ్వాసికి సూచన. ప్రతి విశ్వాసి కూడా, నీవు నేను కూడా, దావీదైనా, మోషే అయినా, అబ్రహాం అయినా, పౌలైనా, మార్టిన్ లూథర్ అయినా ఎప్పుడు ఒకేలా ఉండవు. విశ్వాసము, పరిశుద్ధత, సమర్పణ మెల్లిమెల్లిగా తగ్గుతా ఉంది. ఏం దేవుడు, ఏం సేవ, ఏం ప్రార్థన, ఏలా ఉండదు, ఎంత నమ్మకంగా బ్రతికినా ఏమి ప్రయోజనం, దేవుడు జీవించలేదు అని నిరాశగా మాట్లాడతారు. అట్లాంటి వాటితో మనం 10 నిమిషాలు గడిపితే వచ్చేసరి మనం కూడా తెచ్చుకొచ్చే పరిస్థితి. వాడితో ఆర్గ్యుమెంట్ చేయొద్దు. ఆ బ్రదర్ దేవుడు నమ్మకమైన అనొద్దు. వాడు నిన్నే కన్విన్స్ చేస్తాడు. డోంట్ ఆర్గ్యూ. ఓకే బ్రదర్, నువ్వు సరైన కండిషన్లో లేని ప్రార్థన చేస్తానని చాలా పోరాడు. దేవుడు ఏం అంటాడు కదా, ఒక వారం అయ్యాక కలవండి బ్రదర్, మనం ఉద్యోగ కూటలు పెట్టాలి, మనం గొప్ప వచ్చి మనం ప్రార్థన చేద్దాం. వాడే వీడా ఇంకో మనిషి ఇలా మాట్లాడేస్తున్నాడు. నీ డిప్రెషన్ ఎప్పటికీ కూడా పర్మనెంట్గా ఉండదు. అమావాస్యలాగా మారిపోయాక వీళ్ళు నూతన ఉజ్జీవాన్ని మళ్ళా దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. అమావాస్య, న్యూ మూన్ is the beginning of a new revival in your personal life and in the local church and on a national level. సంఘము చాలా చిన్న చీకటిగా అనుకున్నప్పుడే కొత్త ఉజ్జీవం ప్రారంభమవుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే అమావాస్య, క్రీస్తులో అసలైన అమావాస్య ఉంది, అసలైన న్యూ రివైవల్ ఉంది. దాని చాలా ధర్మశాస్త్రంలో అన్నపానాలు దేనికి దానికి మీరు స్టడీ చేసుకోవాలి. టైం అయిపోయింది. అన్నపానములు అంటే ఇవి కొన్ని తినొచ్చు, కొన్ని తినకూడదు. ఇవంతా కూడా ఛాయ. అసలైన ఆహారము యేసు. యేసుని తినాలి. యేసు ద్వారా తప్ప ఇంకొకరి ద్వారా నువ్వు ఆకలి తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే నువ్వు నాశనం అయిపోతావు. ఓన్లీ జీసస్ విల్ quench your hunger and thirst. Whenever you are hungry or thirsty, go to Jesus, not anyone else. అసలైన ఆహారం యేసు. మిగతావేవి నీ ఆకలి తీర్చలేవు. తర్వాత అన్నపానములు, అమావాస్య, విశ్రాంతి దినం. 6 రోజులు కష్టపడి పని చేయాలి, 7 రోజులు విశ్రమించాలి. విశ్రాంతి దినం అది కూడా నీడ. సెవెంత్ అడ్వెంటిజం అనేది ఒకటి ఉంది, మనం కూడా పాటించాలని నేను చెబుతున్నాను. అసలైనటువంటి విశ్రాంతి దినం నేనే పాటిస్తున్నాను. ఎందుకంటే వాళ్లకు వారానికి 1 రోజు విశ్రాంతి. క్రీస్తులో నాకున్నది వారానికి 7 రోజుల విశ్రాంతి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు నిత్య విశ్రాంతి. యేసు ప్రభువు ఇచ్చే ఇటర్నల్ రెస్ట్ కి సూచనగా వారానికి 1 దినం పెట్టాడు. అసలైనది వచ్చిన తర్వాత నేను రాకముందు నా ఫోటో చూసి సంతోషపడవచ్చు. నేను మీ ఊరికి రాలేదు, రాకముందు బాగానే ఉన్నాడు, మంచి సూట్ వేసేటండి, మీరు సంతోషపడవచ్చు. నేను మీ ఊరికి వచ్చిన తర్వాత నాకు నీళ్ళు ఇవ్వలేదు, ఛాయ్ ఇవ్వలేదు, భోజనం పెట్టలేదు, పలకరించలేదు, ఇంకా నా ఫోటో ఊరికి ఆకలి ఛాయ్ పడకుండా నసాను ఈ ఫోటో ఎంత బాగుంది చూడు, అది ఫోటోలు పట్టుకొని మురిసిపోతూ నా సంగతి పట్టించుకోకపోతే అది న్యాయం కాదు. ఈ సెవెంత్ అడ్వెంటిస్ట్ ఏం చేస్తున్నారంటే యేసయ్య వచ్చిన తర్వాత ఇంకా ఫోటో పట్టుకుంటుంది. ఫోటోలు బాగేయండి, యేసులో ఉన్న నిజమైన విశ్రాంతి పొందండి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 4వది పండుగలు అంటున్నారు. ఏ పండుగ తెలుసా? క్రిస్మస్ పండుగ, న్యూ ఇయర్, తర్వాత ఆల్ సోల్స్ డే. ఇవి కాదు బాబు, 7 పండుగలు ఉన్నాయి. అవి లేవియా కాండం 23వ అధ్యాయంలోనే. తర్వాత ఎప్పుడేం చెబుతాను.
మొదటిది పస్కా, రెండవది పొంగని రొట్టెలు, మూడవది పర్ణశాలల పండుగ, నాలుగవది పెంతెకోస్తు పండుగ, ఐదవది శృంగధ్వనుల పండుగ, బూరధ్వనుల పండుగ, ఆరవది ప్రాయశ్చిత్త పండుగ, ఏడవది పర్ణశాలల పండుగ. పరమ నివాసాలకు మనం వెళ్ళిపోయి ఎత్తబడే పండుగ గడి సూచన. సో మచ్ ఆఫ్ ప్రొఫౌండ్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద లిటిల్ వర్డ్ కాల్డ్ సాల్వేషన్. అందుకే ఏమన్నాడంటే రావయ్య రక్షణ చూపిస్తానన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం రక్షణ పొందాం కానీ మూటికి చూసుకోలేదు. ఈ రోజున తీర్మానం చేద్దాం, ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన రక్షణ అనే ఆశీర్వాదాల మూట విప్పి పరిశోధించి ఒక్కొక్క దాన్ని స్వతంత్రించుకోవడానికి నా శేష జీవితాన్ని అంకితం చేస్తాను. రక్షణ పొందేసారిని మురిసిపోవడం కాదు, ఆ మూటలో ఉన్నది అంతా నాకు కావాలి. ఆశీర్వాదాల వజ్రాల మూట దగ్గర పెట్టుకుని ఊళ్ళో అప్పుల కోసం తిరగవద్దు. యు ఆర్ ఎ రిచ్ మ్యాన్, రిచ్ పర్సన్, రిచ్ లేడీ. డోంట్ బికమ్ ఎ పాపర్ అగైన్. నీ రక్షణ నాకు చూపించమని అడుగుతూ మనం ముగించుకుందాం. సెలవు తీసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరూ తనలో ఉంచండి. చిన్న మాట ప్రార్థన చేసుకొని దైవజనులకు మళ్ళీ అప్పగించుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ దివ్య వాక్యం అంతులేని మహిమ ఘననిధి మర్మాల గనిగా ఉన్నది నాయన, నీకు వందనాలు ప్రభువా. మాకేదో తెలుసని ఏదో పొందేశామని విర్రవీగడం కాకుండా నీవు చూపించాలనుకుంటున్న రక్షణ మర్మములు, రక్షణ ఆశీర్వాదాల మూట, అందులో ఇమిడి ఉన్న అద్భుతమైన సంపదలన్నిటినీ చూచి మేము స్వాతంత్రించుకొని సంపూర్ణ సిద్ధిలోనికి సాగిపోవడానికి సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం. అందరికీ